అన్న నమస్తే హాయ్. సో ఇది జరగబోయేదన్నా రేపు జరగబోయేది. మేము ముందుగానే మా అంటే ఒక సినిమా చేసాము, ప్రీ రిలీజ్ ఎట్లా. సో మేము ప్రీ రిలీజ్ పండుగ జరగబోతున్నాం. పల్లె ప్రశాంత్ ప్రీ రిలీజ్ ఒక పండుగ జరగబోతుంది. సో ఆ పండుగ మేము అందరం ఫ్యాన్స్ అందరం వచ్చా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేపు జరగబోయేది 100% ఇదే జరుగుతుంది. పల్లె ప్రశాంత్ రాసి పెట్టుకోండి. పల్లె ప్రశాంత్ రేపు కప్పు కొట్టబోతున్నాడు. 50 లక్షలతో తిరిగి వస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి రాబోతున్నాడు. సో అదే విధంగా అన్నపూర్ణ స్టూడియో నుంచి ఇసు కూడా మొత్తం ఒకటే ఒక నినాదం, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఇసు కూడా మొత్తం షేక్ కాబోతుంది. ఈ 1 వీక్ పల్లె ప్రశాంత్ చెప్తున్నా చాలా మందికి చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్ జరగబోతున్నాయి. 100% పల్లె ప్రశాంత్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి అన్న. పల్లె ప్రశాంత్ కోసం ఏం చెప్తాను, నేను సింపతి వాడను. నేను నా జెన్యున్ చెప్తున్నా, నా గుండెమెట్ట చెప్తున్నా. తను రైతు బిడ్డానో లేక ఇంకోటి ఏదో నేను చెప్పట్లేదు. గేమ్ చూసుకోండి. తన బాడీ బిల్డింగ్ గేమ్ కానీ, ఎవిక్షన్ పాస్ లో కానీ, రతికాన గేమ్ లో కానీ, లైక్ ఇసుక టాస్ లో కానీ, ఎవిక్షన్ పాస్ లో కానీ, సో మొన్న చూసాం మన సంథింగ్ వేరే టాస్క్ లో కూడా ప్రతి టాస్క్ లో తనే విన్ అవుతాం. సో అంత మంచి గేమ్ మేము చెప్తున్నాం బ్రో. మన ఫస్ట్ కౌశల్ వచ్చాడు సెకండ్ లో, తన గేమ్ చూసి తను లైక్ చేస్తాం. అంతమంది సన్నీ కానీ వాళ్ళ గేమ్ చూసి మనం లైక్ చేస్తాం. అదే సేమ్ టైం మన పల్లె ప్రశాంత్ కూడా రైతు బిడ్డ కాకుండా తన గేమ్ చూసి మేము లైక్ చేస్తాం. తను చాలా మంచి గేమ్. ఎంతో మందికి రెస్పెక్ట్ మాట్లాడమా, అన్న మాట్లాడమా. ఈవెన్ రతిక సొంత అమ్మని తిట్టినా కూడా అక్కని మాట్లాడి నిజంగా ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. అంటే ఒక సామాన్యుడు ఈవెన్ ఎంటెక్లు బీటీలు వేసిన ఇంట్లో ఖాళీగా ఉంటారు. ఆయన అట్లాంటి వ్యక్తులకి ఒక ఇన్స్పిరేషన్ మారిపోయాడు. ఎందుకంటే మన కామన్ గా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి చేసి మనం ప్రజలకు వెళ్ళాలి. ఆ రకంగా డెవలప్ అవ్వాలని ఒక చిన్న ఇన్స్పిరేషన్ కలిగించండు. ఆ రకంగా అట్లాంటి వ్యక్తి వస్తే చాలా బాగుంటుంది. తన కోసమే మేము ముందే డిసైడ్ కేవలం పల్లె ప్రశాంత్ తప్పు కొట్టాలని డిసైడ్ మేము అనుకున్నాం. శివాజీ ఉన్నాడు, శివాజీ గెలిపిద్దాం స్టార్టింగ్ అనుకున్నా కానీ శివాజీ చాలా సార్లు చెప్పాడు. సో నేను గెలవకపోయిన పర్లేదు, పల్లె ప్రశాంత్ గెలిస్తే చాలా. మన ఎవరు కూడా నేను గెలవకపోయిన పర్లేదు కానీ పల్లె ప్రశాంత్ గెలిస్తే చాలా. సో వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ చెప్తున్నా 50 లక్షలు వస్తాయి. 50 లక్షలు శివాజీకి వచ్చినా కూడా తన ఫ్యామిలీ కాబట్టి ఒక 10 lakhs వాడుకొని మిగతా డబ్బులు ప్రజలకు ప్రశాంత్ పేరు ద్వారా ప్రజలకు ఇస్తాడు. అది ఎవరు కూడా తను చాలా పూర్ కాబట్టి డబ్బులు మొత్తం వాడుకొని కొన్ని ప్రజలకు ఇస్తాడు. అదే పల్లె ప్రశాంత్ అయితే తను 50 లక్షలు ప్రజలకు ఇస్తా ఉంటుండు. ఆ పైసలు నీకే రావచ్చు, మన ఇంటి పక్కలకు రావచ్చు, మన బాబాయ్కి రావచ్చు, ఎవరికి రావచ్చు. కాబట్టి తను గెలిస్తే బాగుంటుందని తన కోసం మేము ముందు డిసైడ్ అయ్యాము. సో రేపు జరగబోయే మేము మీడియా మిత్రులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు జరగబోయే విజయోత్సవ ర్యాలీకి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరు రండి. సో మన రేపు మాత్రం ఒక సామాన్యుడు, మన బిడ్డ, ఒక కామన్ వ్యక్తి, ఒక ఊరు నుంచి వచ్చిన వ్యక్తి గెలబోతున్నాడు. ఊరు నుంచి వచ్చి ఢిల్లీ రాజ్యాలు వెళ్ళిన బ్రో. సో నిజంగా ఈ రోజు మన పల్లె ప్రశాంత్ కూడా బిగ్ బాస్ వెళ్ళబోతున్నాడు. బిగ్ బాస్ చరిత్రలో ఇది ఒక ఇష్టం అని చెప్పుకోవచ్చు. రేపు పల్లె ప్రశాంత్ ఇదే కప్పుతో బయటకు వస్తాడు. చాలా మంది ఊరు నుంచి చాలా మంది బైక్ ర్యాలీ అని చాలా రకాల ర్యాలీ తీసుకొస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు కూడా హారతి తీయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. సో దయచేసి రేపు జరగబోయే అద్భుతమైన ర్యాలీకి మిమ్మల్ని ప్రేమికులుగా రిక్వెస్ట్ చేస్తాం. చాలా మంది అమర్దీప్ విన్ అవుతా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అమర్దీప్ కష్టం అన్న. అమర్దీప్ విన్న ప్రసక్తి లేదు. నేను కూడా స్టార్టింగ్ నేను ఒక పాదయాత్ర చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఓటింగ్ చూస్తుంటే ఫస్ట్ ప్లేస్ ఉన్న పల్లె ప్రశాంత్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. నిజంగా ఏంది ఇట్లా ఉల్టా పల్టా నిజంగా పల్లె ప్రశాంత్ మోసం చేస్తారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ ఈ రోజు ఓటింగ్ చూస్తుంటే చాలా విపరీతంగా బీభత్సంగా పల్లె ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. 20,000 మెజార్టీతో పల్లె ప్రశాంత్ దూసుకెళ్తున్నాడు. అది ఇట్లనే కంటిన్యూ అవుతాం. 100% 1,00,000 మెజార్టీతో పల్లె ప్రశాంత్ గెలిచే ఛాన్స్ ఉంది. 100% చెప్తున్నా పల్లె ప్రశాంత్ గెలిచి కప్పుతో బయటకు రాబోతుండో ఇది రాసి పెట్టుకో బిగులు అంతే.